మన ఛానల్‌లో ఎప్పుడూ సెలబ్రిటీకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. అయితే మనం ఎప్పుడూ పాజిటివ్‌గానే తీసుకోవాలి. ఎందుకంటే పాజిటివ్ అనేది మనకు పీస్ ఆఫ్ మైండ్‌కైతే దారితీస్తుంది. అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అయితే ఊరికనే అనలేదు. ఎందుకంటే యాక్ట్రెస్ స్నేహ గారైతే పాత సినిమాలో ఎంతగానైతే కనిపించేవారు. ప్రెజెంట్ అయితే అసలు కనిపించట్లేదు. వాళ్ళ లాంగ్వేజ్‌లో అయితే ఏదో కొన్ని సినిమాలు అయితే తీస్తున్నారు. అయితే మొత్తానికైతే యాక్ట్రెస్ స్నేహ గారు సినిమాల్లో మన తెలుగు సినిమాలో కనిపించకపోయినా ప్రెజెంట్ అయితే సోషల్ మీడియా వేదికలో అయితే చాలా ట్రెండింగ్‌లోనైతే ఉంటారు. అయితే ఈ సంక్రాంతి 2025 అయితే చాలా బాగా అయితే జరిగిందంట. అదే విషయాన్ని అయితే తన సోషల్ మీడియా వేదిక ద్వారా అయితే తెలియజేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అండ్ తన కొడుకు, కూతురుతో కలిసి అయితే ఈ పొంగలైతే కట్టెల పొయ్యి మీద అయితే పెట్టి పొంగలైతే చేసి ఇట్లా దేవుడికైతే నైవేద్యంగా పెట్టి అయితే అలా గోమాతకి అన్నిటికైతే పూజ చేసుకొని అయితే చాలా బాగా జరిగిందని చెప్పనైతే తన సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఇలా కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే షేర్ చేసుకున్నారు. ఈ మూమెంట్ చూసిన వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీ సంక్రాంతి అని చెప్పడైతే కామెంట్లు అయితే పెడుతున్నారు. మొత్తానికి స్నేహ గారు అయితే ప్రజెంట్ అయితే తెలుగింటి అయితే అంతగా కనిపించట్లేదు. కానీ ఒక ప్రొడ్యూసర్కి అయితే త్వరలో రాబోతున్నట్లయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇలా వాళ్ళ పిల్లలతో అయితే ఈ 2025 సంక్రాంతి అయితే చాలా బాగా జరుపుకున్నట్లయితే తెలిపారు. మొత్తానికి స్నేహ గారికి కూడా మీరు కూడా ఒక బెస్ట్ విషెస్ అయితే తెలియజేయండి. ఇలాగే మంచిగా అయితే జరుపుకోవాలి ప్రతి పండుగనైతే కోరుకుందాము.